65 సంవత్సరాలు ఈవిడికి. ఇప్పటికీ కొబ్బరికాయ షాప్ వాళ్ళది వర్క్ చేస్తారు. ఓకే. అయితే వెన్నుపూసలో 5 పూసలు అరిగిపోయినాయి అని చెప్పి ఓకే. కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ ఆపరేషన్ చేసినా సెట్ అవ్వదు వీడికి. బోన్స్ అన్ని పిండి పిండి అయిపోయినాయి. రాడ్స్ వేయడానికి కూడా అవకాశం లేదన్నారు. అవకాశం లేదు, ఇంకా జీవితకాలం బెడ్ మీదే ఉండాలి అని అన్నారు. ఓకే అమ్మా. అయితే ఈమె మా ఇంటికి వచ్చి లైవ్ లో ఏకీభవించేది. ఓకే. ఈవిడి విశ్వాసే. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంతా సక్సెస్ అయిపోయి లాస్ట్ ఇయర్ జరిగింది ఆపరేషన్. తర్వాత ఇంటికి వచ్చాక అన్కాన్షియస్ లో ఉంది. ఓకే. తన యూరిన్ పాస్ చేస్తుంది కూడా తనకు తెలియట్లేదు. ఆ మత్తు అసలు వదలలేదు 5 days వరకు. ఆ పెయిన్ భరించలేకపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, తను కూడా అనుకున్నారు లైవ్ చూసినప్పుడు, ఆపరేషన్ ముందే అయ్యగారు స్వస్థత ప్రార్థనలన్నీ చూసి నేను అక్కడికి వెళ్ళిపోతాను, నాకు ఆపరేషన్ వద్దు, స్వస్థత అయిపోద్ది అంటే అసలు ఆవిడ నుంచోలేని పరిస్థితి. వాళ్ళ అబ్బాయి ఒప్పుకోలేదు, మేము ఒప్పించడానికి సరిపోము. ఇంకా అందుకోసం నేను మళ్ళీ స్వస్థత వస్తే దేవుడే చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు అన్నాను. ఈ రోజు మళ్ళీ షాప్కి వెళ్తుంది. ఈ వయసులో కూడా వర్క్ చేస్తుంది.